హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారు? కిరాకున్నారులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చతుర్థి అందరికీ. ఆల్మోస్ట్ ఎందుకంటే 3 days గ్యాప్ వచ్చేసింది మనకి. అయితే ఈ 3 days ఫ్రైడే సాటర్డే సండే మనకి కంపారిజన్ చేసుకుంటే కనుక షోలో మనకైతే సాటర్డే రోజు మంచిగా గేమ్స్ ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ డే కొన్ని గేమ్స్లో ఏంటంటే ఒక గేమ్ అయితే ఉంది. ఆ గేమ్లో మనకి కొద్దిగా ఎలా అంటే నువ్వు ఎక్కువ నేను ఎక్కువ, నువ్వు గెలుస్తున్నావు నేను ఓడిపోతున్నా అన్నట్టు ఒక కౌంటర్ ఒక వార్తో పక్కన వాళ్ళని కూడా గెలవకుండా చేసేసారు ఆ గేమ్ని. అయితే మీరు ఆల్మోస్ట్ చూస్తుండొచ్చు. చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూడొచ్చు. లేదంటే నేను ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇక కంటిన్యూ సాటర్డే పరంగా వచ్చేస్తే మనకైతే ఆల్మోస్ట్ ఫ్రైడే టు సాటర్డే మనం చూసుకుంటే కనుక మనకి నాగార్జున గారు వచ్చి అందరితో ఎంటర్టైన్మెంట్ అవుతూ అదేవిధంగా అందరితో మాట్లాడుతూ అదేవిధంగా ఈసారి నాగార్జున గారి షోలో ఆల్మోస్ట్ జడ్జిమెంట్ సారీ ఇవ్వకుండా వాళ్ళ మధ్యలో జడ్జిమెంట్ అనేది పెట్టారు. అది చాలా బాగుంది. ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ జడ్జిమెంట్ని. వాళ్ళ ఒక్కొక్క పాయింట్స్లో ఒక్కొక్క సిల్లీ రీజన్స్ పెట్టుకుని అదేవిధంగా నామినేషన్స్కి కూడా మనం వస్తే కనుక స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఆల్మోస్ట్ లైక్ సెకండ్ ఎపిసోడ్లో మన నామినేషన్స్ గురించి నామినేషన్లో ఉన్న వాళ్ళందరికీ చెప్పాం. అదేవిధంగా మనం అనుకున్నట్టు విధంగానే మణికంఠ సేఫ్ జోన్కి అయితే వెళ్ళిపోయాడు ఆల్మోస్ట్ ఓటింగ్ పరంగా. ఎందుకంటే ఎమోషనల్ డ్రామా అక్కడ ప్లే అయితే అయిపోయింది. మీరు ఆల్మోస్ట్ చూసే ఉండొచ్చు. అదేవిధంగా ఇక కంటిన్యూటీ ఇక మనకి లాస్ట్ సండే రోజు వచ్చేసి మన సండేని కంపారిజన్ చేసుకుంటే కనుక మనకు బెజవాడ బేబక్క అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఆల్మోస్ట్ మీరు అందరు చూసే ఉండొచ్చు. చూడని వాళ్ళు ఒకసారి చూడండి. బేబక్క ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అంటే మనం లాస్ట్ వీక్లో కంపారిజన్ చేసుకుంటే కనుక బేబక్క కొన్నిటి దగ్గర మిస్టేక్స్ కనిపించాయి. ఏంటంటే ఆ కుక్కర్ విజిల్స్ రావడం, సిల్లీ రీజన్స్, ఫనీ రీజన్స్ని కొద్దిగా సీరియస్ చేసుకొని వాళ్ళ గేమ్ షోస్లో కొద్దిగా వాళ్ళకంటూ కొద్దిగా మర్చిపర్దాలు అండ్ బేబక్క కూడా వాళ్ళ 100% ఇచ్చారు. అదేవిధంగా కొందరు పాయింటెడ్ కూడా చేశారు బేబక్క. బట్ బేబక్క స్టైల్ ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, కానీ బేబక్క స్టైల్ అయితే మనం చూసాం. కాబట్టి ఇక కంటిన్యూడ్గా ఇక మనం ఈ సండే అండ్ సాటర్డే మొత్తం ఎపిసోడ్ని కంపారిజన్ చేసుకుంటే కనుక అందరికైతే స్టార్ట్ అయితే వాళ్ళ అండర్స్టాండింగ్ అయితే అందరికీ అర్థమైపోయింది. సాటర్డే సండే మనం కంపారిజన్ చేసుకుంటే కనుక ఇక గేమ్ షోస్లో ఇక ముందు వెళ్ళిపోయి ఎంటర్టైన్మెంట్ గురించి కానీ మనం అందరి పరంగా పార్ట్ ఆఫ్ జోక్స్ కానీ గేమ్ షోస్ కానీ ఒకరి గురించి ఒకరికి అభిప్రాయం కనుక్కోనికే దాంట్లో ఇవన్నిటికీ మంచిగానే ఫన్ పార్ట్ ఆఫ్ జర్నీ వెళ్ళిపోయింది. ఇక లాస్ట్కి వచ్చేసి మళ్ళీ మనకి ఈ రోజు కంపారిజన్ చేసుకుంటే కనుక ఈ రోజుకి మనకి ఆల్మోస్ట్ మళ్ళీ నామినేషన్స్ డే మనకి ఆల్మోస్ట్ మండే. కాబట్టి ఈ మండే రోజు మనకి మళ్ళీ ప్రోమోస్ కూడా మనకి రిలీజ్ అయిపోయి మండే ప్రోమోస్ చూసుకుంటే కనుక మళ్ళీ మనకి నామినేషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ నామినేషన్లో కూడా మనకి ఎట్లా ఉంది అంటే ఈ సెకండ్ వీక్ నామినేషన్స్ కూడా ఎట్లా స్టార్ట్ అయినాయి అంటే చాలా క్రేజీగా స్టార్ట్ అయినాయి. సో లైక్ అందరూ ఉన్నారు. ప్రోమో కూడా మనం చూసే ఒక ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఇందులో ఏంటంటే నామినేట్ చేసిన వాళ్ళకి నెత్తి మీద కలర్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒకసారి విజువల్స్ అయితే మీకు ఒకసారి ప్లే అవుతున్నాయి చూడండి. ఈ కలర్స్ వేయడంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ విధానంగా ఉంది. ఆ బిగ్ బాస్ కావాలని కలర్స్ ఇస్తున్నారా, ఏమి ఇచ్చి చేపిస్తున్నారని మనకు తెలియదు. ఈ నామినేషన్ చేసే ప్రక్రియలో కూడా ఏదైతే పాయింట్స్ ఉన్నాయో దాన్ని అయితే కొద్దిగా సిల్లీ పాయింట్స్, కొద్దిగా సాలిడ్ పాయింట్స్ని కూడా కొద్దిగా మెయింటైన్ చేస్తున్నట్టున్నారు. ఇక మనం కంటిన్యూటీ చూద్దాం. చూడని వాళ్ళు ఒకసారి నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ మోర్ దెన్ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి నా పరంగా అయితే. ఇక మనం ఓవరాల్ మొత్తం ఈ 3 daysకి కంపారిజన్ వచ్చేసి మొత్తం ఇదైతే ఉంది మనకి. ఈ సెకండ్ వీక్ మనకి టాస్క్ ఎపిసోడ్స్ గేమ్స్ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలో ఉన్నాయి. ఏ విధంగా బిగ్ బాస్ మనకి టాస్క్ పెడతారు వీళ్ళందరికీ. ఇక ప్రకంగా అన్నిటికీ మనం షోలో సాటర్డే సండే షోకి మనం ఒకటి లైక్ ద బెస్ట్ పీపుల్స్ ఎవరు అంటే మనం దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నైనిక అయితే వచ్చేసింది మనకు. ఆల్మోస్ట్ నాగార్జున గారు చెప్పారు. నైనిక కూడా దానికి ఆన్సర్ ఈజీగానే ఇచ్చింది. లైక్ తనకి ఛాలెంజెస్ అంటే చాలా ఇష్టం. 100% ప్రతి ఒక్క అమ్మాయికి ఒక ఛాలెంజింగ్, ఒక డేర్ అనేది కావాలి. తనకు ముందు జర్నీ చేయాలి అంటే నైనిక ప్రతి ఒక్క టాస్క్ని తను డేర్గా తీసుకొని చేస్తుంది. 100% తన ఎఫెక్ట్ పెడుతుంది. ఇక అదే విధంగా మనం రాజు కానీ సోనియా దగ్గరకు వచ్చేసిన ఈ మన విష్ణుప్రియ దగ్గరకు వచ్చిన ఏదైతే గొడవ ఏదైతే ఉందో దీనికి నాగార్జున కూడా ఒక మంచి సొల్యూషనే ఇచ్చారు. బట్ విష్ణుప్రియ కూడా అంత ఆ పాయింట్ చేయడం కూడా తప్పే అనిపిస్తుంది నాకు కూడా. మీ అభిప్రాయం ఏందో ఒకసారి దీంట్లో తెలియపరచండి. ఇక కంటిన్యూటీ మన షోస్ పరంగా ఇక వెళ్తే కనుక ఈరోజు నైట్ మనం చూస్తే ఈరోజు నైట్కి మళ్ళీ నేను అయితే అప్డేట్ ఇచ్చేస్తాను మీ ముందు. మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటున్నాను. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.